హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు చంద్రగ్రహణం 7వ తారీఖు. చంద్రగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుందంటే రాత్రి 9:58 నుంచి 12:23 వరకు ఉంటుందండి. ఇది కుంభరాశిలో ఏర్పడుతుంది కాబట్టి కుంభరాశి వాళ్ళు చంద్రగ్రహణం చూడకుంటుంటే బాగుంటుంది, మంచి ఫలితాలు ఏర్పడతాయని నేను పంతులు చెప్తే విన్నాను. ఇంకా ప్రెగ్నెన్సీ వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి, మరీ ఎక్కువ భయపడకండి, కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఎలాగో నైట్ పడుకుంటారు కాబట్టి కొంచెం చేతులు కాళ్ళు వంకర టింకరగా పెట్టకుండా మంచిగా సాఫ్గా పడుకోండి, మంచిగా ఉంటుంది. అదేం టెన్షన్ పడొద్దు, మేబీ ఇక కొంచెం పాటించాలి కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాను. ఇక మనలాంటి అందరం కూడా 6 వరకే కంప్లీట్ చేయాలంట డిన్నర్. ఇట్లా తినడం రాత్రి సాయంత్రం 6 గంటల వరకే తినడం అయిపోవాలి. ఏమి పాచి కూరలు ఉండకుండా చూసుకోండి. ఇది కూడా నేను చూశాను, నేను పాటిస్తున్నాను. ఇలాంటివి పాటిస్తేనన్నా మంచి జరుగుతుంది కావచ్చు. నేనైతే పాటిస్తామనుకుంటున్నా, చూడాలి. మరి పిల్లలు ఉన్నారు కాబట్టి. ఇంకా చెప్పాలంటే నాతో మాట్లాడడానికి చాలామంది భయపడతారండి, కానీ నేను అందరినీ ఏమనను, తిట్టను. బట్ ఎందుకో తెలియదు, నన్ను చూసి అందరూ బాధపడతారు, భయపడతారన్నమాట. నా మనసును బాధ పెట్టిన వారితో మాత్రమే నేను కోపంగా ఉంటాను, తిడతాను. నేను ఎవరిని తిట్టనండి. మీరు నాకు నచ్చినట్టుగా మాట్లాడితే తప్ప నేను ఎవరిని ఏమనను. నా మనసు ఆకాశంలో చందమామ లాంటిది. కోపం వచ్చినప్పుడు కాస్త సూర్యుడిని వచ్చి వెళ్ళిపోతాడు అంతే. చాలామందికి తెలియదు, అందరూ భయపడతాం అని అంటారు. నా మాట అట్లనే ఉంటుంది. కొంతమంది ఏంటంటే అంత ఉప్పుని తప్పు చేసి మాట్లాడతారు కదా, వాళ్ళు అస్సలు నాకు నచ్చరు, డైరెక్ట్ అనేస్తాను అన్నమాట. ఇంకా నా గురించి ఏంటండి ఇక చెప్పడం, కానీ ఇప్పుడైతే ఇక పని అయిపోయింది, బట్టలు విండుతున్నాను. మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏం పని ఉంటుందండి, ఇక బయటకైతే వెళ్ళి షూట్ చేయలేను నేను పిల్లలతోటి కాబట్టి, ఇంట్లోనే కాబట్టి నేను ఏం వీడియోస్ పెట్టానో నాకే అర్థమవుతలేదు. కుకింగ్ వీడియోస్ పెడదామన్నా కూడా సమ్ ఐటమ్స్ అయితే కావాలి, అవి కూడా కొంచెం ఇక ఒకటి ఉంటాయి మన ఇంట్లో. ఇక ఉండి లేనట్టు వండితే ఎవరు చూస్తారని అది కూడా చేస్తలేను, చేయాలా వద్దా అని ఆలోచిస్తున్నా. కానీ ఏదో చిన్న ఆశ, యూట్యూబ్ ద్వారా నేను కొంచెం డెవలప్ అయితే డబ్బులు వస్తాయేమో. ఈ యూట్యూబ్ చాలా ఉండే ఎన్నిసార్లు చెప్తావు తల్లి, ప్రతి ఒక్క వీడియోలో ఇవే సోది అని అనుకుంటారా. కానీ ఏమోనండి, కొంచెం ఇక ఏం చేయలేక ఇంట్లో ఇంకా 1 year ఉండాలి మా పాప స్కూల్కి వెళ్ళేదాకా. ఆమె 2 years 2.5 అన్నమాట. ఇక 3-4 వరకు పంపిద్దాం అనుకుంటున్నా. 4 years వరకు అయితే స్కూల్కి పంపిద్దాం. అప్పటి వరకు నేను ఇంట్లోనే కదా ట్రై చేస్తున్నా, ఇక యూట్యూబ్లో వీడియోస్ సపోర్ట్ చేస్తారేమో అని. కానీ ఎందుకో నా వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు, అన్సబ్స్క్రైబ్ చేస్తారు, లైక్ చేస్తారు, అన్లైక్ చేస్తారు. అంటే లైక్ నెంబర్ నేనే కనిపించకుండా చేసినా కానీ నాకు కనిపిస్తుంది అన్నమాట. ఏదో లేక మీకు దీని గురించి చెప్పి బోర్ కొడుతుంది కదా. నేనైతే బట్టలు ఉతుకుతా, బట్టలు అన్నీ పని అయిపోయిన తర్వాతనే కొంచెం స్ట్రెస్ రిలీఫ్ అయిపోతుంది నాకు. ఇంకా మీరేం చేస్తున్నారు, ఏమేమి చేస్తున్నారు? మంచిగా గణేష్ నిమజ్జనం మంచిగా జరిగిందా లేదా నాకు కామెంట్ చేయండి. ఎలా ఎంజాయ్ చేశారు అసలు? మీ సైడ్ ముగ్గుల పోటీలు అలాంటివి ఏమన్నా పార్టిసిపేట్ చేశారా? అసలు నేనైతే చేద్దామని మళ్ళీ నెక్స్ట్ డే కూడా పెట్టారు ముగ్గుల పోటీ. ఆ రోజు వర్షం వచ్చింది, నేను షార్ట్ పెట్టాను ఒకటి. ఆ రోజు వర్షం పడ్డది, ఖరాబ్ అయిపోయినాయి ముగ్గులన్నీ. నెక్స్ట్ డే పెట్టారు, కానీ నెక్స్ట్ డే నేను హాస్పిటల్కి వెళ్ళి వచ్చేసరికి అయిపోయిందమ్మా. నెంబరు 20 వరకే, 21 మెంబర్స్ అయితే పేర్లు ఇచ్చారు. వాళ్ళు ఆల్రెడీ డబ్బాలో కూర్చొని స్టార్ట్ చేస్తున్నారన్నమాట. అప్పుడే రీచ్ అయ్యాను అక్కడికి. కాకపోతే ఇక వద్దన్నారు, నెక్స్ట్ టైం ట్రై చేయమ్మా అన్నారు. సరే ఓకే అని చెప్పి వచ్చాను. ఇప్పుడైతే నేను కర్రీ వండుతున్నాను. అయితే పక్కింటి వాళ్ళు వచ్చేసరికి కొంచెం అడగంటుకుంది, వాళ్ళతో మాట్లాడేసరికి. మీకు ఇలా ఎప్పుడైనా జరిగిందా? కర్రీ వండేటప్పుడైనా ఏదైనా వంట చేసేటప్పుడైనా పక్కింటి వాళ్ళు ముచ్చట పెట్టడానికి వచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతాం. చిన్నగా పెట్టినట్టే పెడతాము, అది అడుగంటుకుంటుంది. ఇక బెండకాయ మొత్తానికైతే మాడిపోలేదు, బాగానే ఉంది టేస్ట్ అయితే. ఇక సింపుల్గానే అయితే నేను ఇలానే వండుకుంటున్నా, ప్రతి కర్రీ అయితే ఇలానే వండుతా.
ఇక బెండకాయల్లోకి 4 టమాటాలు అయితే వేసిన. కారం అయితే తక్కువ వేస్తే, ఎందుకంటే ఎక్కువ కర్రీ తింటే బాగుంటుందని, హెల్త్కి మంచిదని. ఎందుకంటే ఈ రోజులలో ఇక మనం ఏం తింటాము, ఇంట్లో కూర్చొని ఆ మాత్రం కూడా ఇక ప్రోటీన్కి సంబంధించిన ఏదైనా తినకుంటే హెల్త్ ఖరాబ్ అవుతుంది అన్నట్టుగా కారం తక్కువ ఉంటేనే ఎక్కువ కర్రీ తినగలుగుతాం అన్నట్టుగా నేనైతే తక్కువనే వేస్తాను. ఇంకా చెప్పండి, మీరేమేమి చేస్తారు, మీ హెల్త్కి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? మన మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏముంటుందండి, పాలుంటే పెరుగు ఉండేది, పెరుగు ఉంటే ఉప్పు ఉంటే పప్పు ఉంటుంది అన్నట్టు ఉన్న దాంట్లోనే హెల్త్ని వెతుక్కోవాలి కదా. మీరేమంటారు మరి? ఇవే మా సైడ్ ముగ్గులు ఎలా ఉన్నాయి, ఏది ఫస్ట్ ప్రైజో కామెంట్ చేయండి. దేనికి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందో మీరు ఎగ్జాక్ట్లీ చెప్పండి. నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను, మీరు అడిగితే కామెంట్కి రిప్లై ఇస్తాను. ఇవైతే వేశారు, బాగానే ఉన్నాయి అన్నీ. అందరికీ ఇచ్చారు గిఫ్ట్స్, పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ ఇచ్చారు. ఫస్ట్, సెకండ్, థర్డ్ గిఫ్ట్స్ అయితే ఇచ్చారు. ఇందులో ఏ ముగ్గుకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, సెకండ్ ప్రైజ్ వచ్చిందో మీరు గెస్ చేసి కామెంట్ చేయండి. ఇదే మా గల్లీ ముగ్గుల పోటీ అన్నమాట. ఆ రోజు నేను చేద్దాం అనుకున్నా కానీ చేయలేకపోయినా, నెక్స్ట్ టైం ట్రై చేయాలి. అంటే పార్టిసిపేట్ చేయాలని నాకు ఉంటుంది ప్రతి దాంట్లో, చేస్తాను కూడా వీలైతే. అప్పుడప్పుడు వీలు కాకుంటే చేయను అంతే, కానీ చేయాలని ఉంటుంది. కొంచెం కలర్స్కి అలాంటి ఇబ్బంది ఉన్నప్పుడు నేనైతే వేయను, కానీ అన్నిట్లో పాల్గొనాలని ఉంటుంది. కానీ కొంచెం కలర్స్ అయినా ఇవైనా మన అందుబాటులో లేకుంటే ఇక ట్రై చేయను అంతే ఈ వీడియో. నేను ఇన్ని చేశాను కదా, సబ్స్క్రైబ్ మీరు చేసుకోండి, లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.